بسم الله الرحمن الرحيم إن الحمد لله نحمده ونصلي على رسوله الكريم أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وقال الله تعالى في القرآن المجيد ومن يعمل من الصالحات من ذكر وأنثى وهو مؤمن فأولئك يدخلون الجنة صدق الله العظيم رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي رب زدني علما అనంత కరుణామయుడైన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా సోదరిమణులారా, అస్సలాము అలైకుం రెహమతుల్లాహి వబరకాతుహు. సర్వసృష్టికర్త అయినటువంటి అల్లాహ్ అందరి మీద శాంతిని మరియు కరుణను కురిపించుగాక. సోదరులారా, నేను గత ఎపిసోడ్లో ప్రస్తుతము మన మహిళా సమాజం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలలో ప్రధాన సమస్య అత్యాచారాల సమస్యకు ఏ విధంగా ఖురాన్ అంతిమ దైవ గ్రంథమైనటువంటి ఖురాన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పరదా రూపంలో ఒక అతి చక్కటి పరిష్కారాన్ని చూపించారు నేను మీ ముందు వివరించడం జరిగింది. మరి ఈ రోజున నేను మరికొన్ని సమస్యలను గురించి మరియు దాని యొక్క పరిష్కారాన్ని గురించి కూడా ఇస్లామీయ వెలుగులో దాని యొక్క పరిష్కారాలు ఏమిటి అనే విషయాన్ని గురించి కూడా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సోదరులారా, మనము విన్నాము భ్రూణ హత్యలు అంటే అబార్షన్స్ అనేవి ఎంత భయంకరమైనటువంటి నైతిక చెడో మనము గత ఎపిసోడ్లో తెలుసుకున్నాము. ఎందువల్లంటే స్త్రీ పుట్టకముందే ఆమెను ఆ యొక్క గర్భంలో చంపివేయడం అనేది ఎంత ఘోరమైనటువంటి హత్య ఒకసారి మనము ఆలోచించాలి. ఎందుకంటే పూర్వకాలంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క కాలంలో అంటే 1500 సంవత్సరాలకు పూర్వంలో ఆ రోజునటువంటి ఆ కాలంలో ప్రజలు ఏం చేసేవారంటే ఈ ఆడబిడ్డ పుట్టిన తర్వాత ఎక్కడ ఆమెకు వివాహం చేయాలి, ఎక్కడ పరాయి వ్యక్తికి ఆమెను మేము ధారాదత్తం చేయాలి, పరాయి వ్యక్తి వచ్చి మమ్మల్ని మా మీద అధికారం చలాయించడం ఏమిటి అని చెప్పేసి అంటే అల్లుడు రావడం వారు చాలా అవమానకరంగా భావించి ఆ యొక్క స్త్రీను బిడ్డగా ఉన్నప్పుడే 5-6 సంవత్సరాల కాలంలో ఆ బిడ్డను సజీవంగా పాతిపెట్టేసేవారు. అంత కర్కశులైనటువంటి హృదయాలు వాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో మరి ఈ రోజున మనిషి విజ్ఞానపరంగా అభివృద్ధి సాధించాడు. పురిటిలో వాళ్ళకి ఆ విధమైనటువంటి విజ్ఞానం లేదు కాబట్టి బిడ్డ పుట్టిన తర్వాత చంపేసేవారు ఆడపిల్లలు. కానీ ఈ రోజున మనిషి విజ్ఞానంగా బాగా అభివృద్ధి చెందారు కాబట్టి కడుపులో ఆడబిడ్డ మగబిడ్డ ఈ రోజున తెలుసుకునే టెక్నాలజీ ఈ రోజున వచ్చింది కాబట్టి ఆ ఆడబిడ్డను ఆ కడుపులోనే చంపివేస్తున్నాడు. దానికి స్త్రీ కూడా సహకరిస్తుంది. చూడండి, ఒక స్త్రీ మరొక స్త్రీని ఉనికిలోనికి రాకముందే చంపివేయడానికి స్త్రీ సహకరిస్తుందంటే ఇంత దురదృష్టకరమైన విషయం ఒకసారి ఆలోచించండి సోదరులారా. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 1500 సంవత్సరాల్లో మరి ఆ కాలంలో మరి మొత్తం స్త్రీ జాతిని అంతటిని కూడా ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టారు. మరి ఎవరైతే అనాగరికంగా అజ్ఞానంగా ఎవరైతే స్త్రీను అంటే ఆడబిడ్డను చంపివేస్తారో వారు ఘోరమైనటువంటి పాపాన్ని మూటగట్టుకుంటారని చెప్పేసి ప్రవక్త వారు వారి నైతికత జీవిత విధానాన్ని మార్చారు. మరి కేవలం 23 సంవత్సరాల్లో ఆడబిడ్డ పుట్టితేనే అరిష్టమని భావించేవారు మరి ఆడబిడ్డల పట్ల ప్రేమానురాగాలు కురిపించేవారుగా ఆయన మార్చివేయడం జరిగింది. కేవలం 23 సంవత్సరాల కాలంలో బోధించి, అది కూడా దైవభీతి ప్రాతిపదికతో బోధించి. ఎందుకంటే మనిషిని మార్చాలి అంటే దైవభీతి ఒక్కటే, దైవం యొక్క భయం ఒక్కటే అతన్ని మార్చగలిగేది. మరి ప్రపంచంలో ఏ సాధనం కూడా లేదు. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మరి దైవం యొక్క ప్రసన్నత ఆడబిడ్డల సంరక్షణలో ఉన్నది అని చెప్పడం జరిగింది. మరి ఎవరి వద్దనైతే ఒకరు కానీ ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఆడబిడ్డలు ఉండి వారు ఆమెను బాగా విద్యాబుద్ధులు చెప్పించి మరి ఆమెను ఒక మంచి ప్రయోజకురాలుగా చేసినట్లయితే నేను అతను స్వర్గంలో ఈ విధంగా ఉంటామని చెప్పేసి పక్కన ఉంటామని చెప్పేసి ప్రవక్త వారు శుభవార్తను ఇవ్వడం జరిగింది. ఇంకా ప్రవక్త వారు చెప్పారు, ఈ శిశు హత్య అనేది ఘోరమైన మహాపాపంగా చెప్పడం జరిగింది. దైవం ఎన్నడూ కూడా దాన్ని క్షమించడం అని కూడా చెప్పడం జరిగింది. ఇంకా స్త్రీ అనేది మీ చెల్లి మీ తల్లి, ఆమెను మీరు ఏమాత్రం కూడా బాధ పెట్టకూడదు అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ధర్మ ప్రకారం పురుషులకు ఏ అయితే హక్కులు ఉన్నాయో స్త్రీకి కూడా అవే హక్కులు సమానమైనటువంటి హక్కులు ఉన్నాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సోదరులారా, స్త్రీ సమానత్వ హక్కుల గురించి ఈ రోజున మనం మాట్లాడుకుంటున్నాము. 33% రావడం కూడా ఈ రోజున కష్టమైపోతుంది. చట్టం అవడం లేదు స్త్రీకి. కానీ 1500 సంవత్సరాలకు పూర్వమే ఇస్లాం ఆమెకు సమానమైనటువంటి హక్కులను ప్రసాదించండి. ధర్మం విషయంలో ఇద్దరు కూడా సమానమే. అన్నీ లా అజీవ్ అమిల మిన్కుం మిన్ జక్ర వ ఉన్సా, స్త్రీ అయినా పురుషుడైనా మీరందరూ కూడా సమానమే. ఎవరు ఎంతగా పుణ్యాన్ని సంపాదించుకుంటే అంతగా వెళ్తారో తప్పించి మీ యొక్క లింగ భేదం వలన మీరు ఎంత మాత్రం కూడా తగ్గరు అని చెప్పి ఖురాన్లో అంతిమ గ్రంథం ఖురాన్లో దైవం చెప్పడం జరిగింది. ఇంకా ప్రవక్త వారు చెప్పారు,
నీ తల్లి పాదాల కింద దైవం నీకు స్వర్గాన్ని పెట్టాడు, అంటే తల్లి యొక్క సేవలు తరించినట్లయితే నీకు స్వర్గాన్ని ప్రసాదిస్తాడని చెప్పేసి. కాబట్టి సోదరులారా, దైవం ఇస్లాము స్త్రీ యొక్క స్థానాన్ని ఎంత ఉన్నతంగా తీసుకువెళ్ళిందంటే ఆమె పాదాల కింద స్వర్గాన్ని కూడా పెట్టింది. సోదరులారా చూడండి. కానీ ఒకవైపు మనము ఏం చూస్తున్నాము, ఇస్లాం ధర్మం అనేది మహిళలను అణిచివేసే ధర్మము అని చెప్పేసి మనం వింటున్నాము. కానీ వాస్తవ పరిస్థితులు ఏమిటి, వాస్తవమైనటువంటి విషయములు ఏమిటి? స్త్రీలకు ఉన్నతమైనటువంటి స్థానాన్ని ప్రసాదించింది. ఇంకా ఎంత ఉన్నత స్థానం అంటే ఆమె పాదాల కింద స్వర్గాన్ని పెట్టింది అంటే చూడండి సోదరులారా. ఇంకా ప్రవక్త వారి కాలంలో మరియు మక్కా నుండి మరియు సిరియా వరకు కూడా ఒక స్త్రీ ఒంటరిగా ఒంట మీద నిండుగా ఆభరణాలు ధరించి ఎటువంటి భయం లేకుండా ఆమె ప్రయాణం చేయగలిగింది అంటే కేవలం ఆమెలో ఉన్నది ఒకటే భయం, అదేంటంటే దైవ భయము. దైవ భీతి తప్ప మరి దొంగల భీతి కానీ లేకపోతే దోపిడీదారుల భీతి కానీ లేకుండా నిర్భయంగా ఆమె ప్రయాణం చేయగలిగింది అంటే ప్రవక్త వారు సమాజాన్ని ఏ విధంగా మార్చారో ఒకసారి ఆలోచించండి. మహిళల పట్ల ఎంత గౌరవాన్ని కలిగించారో ఒకసారి ఆలోచించండి సోదరులారా. మరి అటువంటి బోధనను మనము అనుసరించవలసిన ఆవశ్యకత ప్రపంచానికి ఈ రోజున వచ్చేసింది. ఎందువలంటే మనకు సత్యం తెలియని కారణంగా, మందు ఎక్కడున్నదో తెలియని కారణంగా మనము ప్రతి చోట మందు కోసం వెతుకుతున్నాం. సోదరులారా, ఇస్లాం రూపంలో మనకు ఆల్రెడీ వచ్చేసింది మందు, మెడిసిన్ ఆల్రెడీ ఉన్నది మనకు. కానీ దాని గురించి చెప్పేవారు లేకపోతే చెప్పేవారు చెడుగా చెప్పడం కారణంగా మనం దాని గురించి తెలుసుకోలేకపోతున్నాము. ప్రవక్త వారి కాలంలో స్త్రీ నిర్భయంగా ఆమె తన పనులు తాను చేసుకునేది, ఏ భయం కూడా ఉండేది కాదు. మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక సంఘటన రావడం జరిగింది. అదేంటంటే ఒక స్త్రీని ఒక వ్యక్తి చీకట్లో వెళ్తున్నప్పుడు ఆమెను బలాత్కరించడం జరిగింది. ఆమె కేకలు పెట్టినప్పుడు ఆ పురుషుడు అతను పారిపోతున్నప్పుడు ఆమె కేకలను విని కొంతమంది అతన్ని పట్టుకోవడం జరుగుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు అప్పుడు ఆయన న్యాయాధికారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఆమెను మరియు ఆ వ్యక్తిని తీసుకురావడం జరుగుతుంది. ప్రవక్త వారు ఆమెను అడుగుతారు, ఏమ్మా నీపై అఘాయిత్యం చేసింది ఇతనేనా అని చెప్పేసి. ఆమె చెప్తుంది, ఓ ప్రవక్త, నాపై ఇతనే అఘాయిత్యం చేశాడు, నన్ను బలత్కరించింది ఇతనే అని చెప్పేసి ఆ స్త్రీ చెప్పగానే అతనికి రాళ్లతో కొట్టి చంపే శిక్షను విధించడం జరిగింది. ఇక్కడ మనం అనుకుంటాం, ఇదేంటండి రాళ్లతో కొట్టే శిక్ష ఏంటండి, ఇది నాగరికతం ఏంటండి, అనాగరికం అండి అని చెప్పేసి మనము మన నొసట్లతోటి మనం మాట్లాడుతుంటాము. ఇది ఎక్కడ ధర్మం అండి అని చెప్పేసి, అనాగరికమైన ధర్మం అని చెప్పేసి. కానీ అదే ఆడ కూతురుని మరి నిర్దాక్షిణ్యంగా చంపివేస్తున్నారే, మానభంగం చేసి ఆమె సాక్ష్యం ఎక్కడిస్తుందో అని చెప్పేసి ఆమెను నిర్దాక్షిణ్యంగా నామరూపాలు లేకుండా చేస్తున్నారే. మరి అది నాగరికం? ఒకసారి ఆలోచించండి సోదరులారా. మరి ఒక వ్యక్తికి మనము నలుగురు చూస్తుండగా ఎప్పుడైతే అటువంటి రాళ్లతో కొట్టి మనము శిక్షను విధిస్తామో, మరొకటి ఎవడైనా అటువంటి తప్పులు చేయడానికి సాహసిస్తాడో ఒకసారి ఆలోచించండి సోదరులారా. మరి మనం ఇటువంటి తీర్పులను కాకుండా అతను ఒకవేళ తప్పు చేసిన వాడు పట్టుబడ్డమే గగనం ఈ రోజున. పట్టుబడి అతను జైలుకి పంపించిన తర్వాత అతను శిక్ష పడడానికి సంవత్సరాలు వెళ్ళిపోతుంటాయి. మరి ఒకవేళ శిక్ష పడినప్పటికీ కూడా, అదే ఉరిశిక్ష పడినప్పటికీ కూడా ఉరిశిక్ష వేయడానికి 1,00,000 అడ్డంకులు ఉంటాయి. ఇది మన యొక్క చట్టాల పరిస్థితి. ఎందువలంటే మన చట్టాలు మనం తయారు చేసుకున్నాయి. మనమంటే బలహీనమైనటువంటి మన జ్ఞానము బలహీనము, మన యొక్క ఆలోచనలు బలహీనం, అన్నీ కూడా బలహీనమే. కానీ దైవం బలహీనకు అతీతుడు. మన యొక్క మనోమస్తిష్కాల్లో మెదిలే ఊహలు సైతం ఆయన ఎరుగుదుడు. కాబట్టి ఆయన ఒక చట్టాన్ని చేశాడంటే అది మనము అమలుపరిచినట్లయితే అప్పుడు మాత్రమే దాని యొక్క పరిష్కారాన్ని మనము సాధించగలుగుతాము. అది వదిలేసి మనము ఎన్ని చట్టాలు చేసినప్పటికీ కూడా, ఎన్ని నిర్భయ కాదు, ఎన్ని అభయ కాదు, ఎన్ని చట్టాలు చేయండి, ఈ యొక్క అఘాయిత్యాలకు అడ్డుపుల్ల ఎంత మాత్రం కూడా అడ్డుకట్ట వేయలేము. కాబట్టి సోదరులారా, ఇంకా మహిళ ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య భ్రూణహత్య ఒక సమస్య అయితే, పెరిగిన తర్వాత వరకట్టం అనే ఒక సమస్య. సోదరులారా, ఈ వరకట్టం అనే పిశాచి అనాథ నుండి కూడా స్త్రీలను ఎంతగా బాధ పెడుతుందంటే, స్త్రీ ఆడబిడ్డ యొక్క తండ్రిని ఎంతగా బాధ పెడుతుందంటే అనేక కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకున్నాయి ఈ యొక్క కారణం గురించి సోదరులారా. మరి ఈ రోజున అనేక మంది ఆడబిడ్డలు పెళ్ళిళ్ళు కాక వయసు దాటిపోతున్నప్పటికీ కూడా వారు ఆ విధంగా అవివాహితులుగా మిగిలిపోతున్నారు ఈ వరకట్టం కారణంగానే. వరకట్టం ఎందుకు తీసుకుంటాడు మనిషి అంటే అత్యాశ. తనకు వాస్తవానికి ఏ హక్కు లేదు, తను సంపాదించే డబ్బు కాదు అది, ఎవరిదో డబ్బు మీద ఆధారపడడం అనే దురదృష్టం ఇంకొకటి ఏదైనా ఉందో ఒకసారి ఆలోచించండి సోదరులారా. మనకు మరి కొంతమంది రోడ్డు మీద కనబడుతుంటారు నిర్భాగ్యులు,
వారు యాచిస్తూ ఉంటారు, అడుక్కుంటూ ఉంటారు. వాళ్లకు ఏదైనా తేడా ఉందో ఒకసారి ఆలోచించండి. మనము స్టైల్గా అడుక్కుంటుంటాం, కట్నం ఇంత కావాలి ఇంత కావాలని చెప్పేసి. వాళ్ళు ఏమి కూడా తెలియనటువంటి వారు నలుగురు ముందు చేయి చాపి అడుగుతూ ఉంటారు. వారి పట్ల మనం సానుభూతి చూపించవచ్చు, కానీ కట్నం అడిగేవాడి పట్ల మనం సానుభూతి చూపించగలమా? ఏ విధంగా అడుగుతారు? ఏ ముఖం పట్టుకుని అడుగుతారు ఆ కట్నాన్ని ఒకసారి ఆలోచించండి సోదరులారా. మరి ఈ కట్న పిశాచి కేవలము చదువుకోని వారు, మధ్యతరగతి వారు మాత్రం పరిమితమైందంటే ఎంత మాత్రం కూడా కాదు సోదరులారా. ఉన్నతమైనటువంటి వర్గాల్లో కూడా ఇది వ్యాపించిపోయి ఉన్నది. ఒక స్టైల్గా, ఒక సింబల్గా, స్టేటస్ సింబల్గా ఈ రోజున కట్నాన్ని గురించి అడగడము మనం చూస్తూనే ఉన్నాము. ఒకవేళ కట్న రూపంలో కాకపోతే ఆ యొక్క స్త్రీలకు అనేకమైన కానుకల రూపంలో ఇవ్వడం, ఏదైనా కానివ్వండి, రూపం ఏదైనా కానివ్వండి, ఆ యొక్క ఫలితం మాత్రం ఒకటే, అక్కడ నుండి డబ్బు మనకు రావాలి. ఇది ముస్లిం కుటుంబాల్లో కూడా ఇది వ్యాపించిపోయింది సోదరులారా. మరి అంతిమ గ్రంథం ఖురాన్ మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క బోధనలు చాలా స్పష్టంగా ఉన్న కట్నాన్ని వ్యతిరేకంగా మరి ప్రతి ముస్లిం కుటుంబం కూడా ఈ రోజున ఈ కట్నం యొక్క ఊబిలో కూరుకుపోయి ఉన్నది. సోదరులారా, ఇస్లాము ఈ కట్నానికి వ్యతిరేకంగా ఒక మార్గాన్ని సూచిస్తుంది. అదేమిటంటే మహర్ అంటే కన్యాశుల్కము. మరి ఆడబిడ్డను నీవు డబ్బులు ఎదురిచ్చి తీసుకురావాలి, ఆమె నుండి నువ్వు తీసుకోకూడదు. ఎందుకంటే ఆమె ఒక 20-25 సంవత్సరాల పాటు తల్లిదండ్రుల వద్ద గడిపిన తర్వాత అందరినీ విడిచిపెట్టేసి కేవలం మన కోసం వచ్చేస్తుంది. వచ్చిన రోజు నుండి మరుక్షణం కూడా మనమే సర్వస్వంగా బతుకుతుంది. తన యొక్క తల్లిదండ్రులను మర్చిపోతుంది, తన యొక్క కుటుంబాన్ని మర్చిపోతుంది, తన యొక్క పుట్టిన స్థలాన్ని మర్చిపోతుంది, మన వద్ద ఉండిపోతుంది, మన తల్లిదండ్రులను తన తల్లిదండ్రులుగా సేవ చేస్తుంది. మరి ఈ విధమైనటువంటి త్యాగాన్ని చేస్తున్నటువంటి ఆడబిడ్డకు నీవు ఎదురివ్వాల్సింది పోయి ఆమె వద్ద నుండి లాగడానికి మన సిగ్గు లేదు. ఒకసారి ఆలోచించండి సోదరులారా. మరి మన యొక్క యువ సమాజం ఈ రోజున ఆలోచించాలి. ఎందుకంటే యువకులే మారాలి, తల్లిదండ్రులను మార్చాలంటే యువకుల ద్వారానే అది సాధ్యమవుతుంది. యువకులు ఒక వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలి సోదరులారా. కాబట్టి మహర్ అనే ఒక అద్భుతమైనటువంటి ఉపాయాన్ని, ఒక మార్గాన్ని ఇస్లాం సూచిస్తుంది. దైవం చెప్తున్నాడు, వఆతు నిసా సదుఖాతిహిన్న నిహలా, మీరు స్త్రీలకు మహర్ను చెల్లించి వివాహం చేసుకోండి. కట్నం తీసుకుని వివాహం చేసుకోండి కాదు. కట్నం తీసుకున్నారంటే మీరు ఇస్లాం బోధనలకు, ఖురాన్ బోధనలకు, అల్లా బోధనలకు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క బోధనలకు వ్యతిరేకంగా మీరు నడుచుకుంటున్నట్లే. మీరు ముస్లింలు కారు. అప్పుడు ప్రవక్త వారు ఖురాన్ అంతిమ గ్రంథం ఖురాన్ ఏం చెప్తుంది? వఆతుహున్న ఉజూరహున్న నిహలా, మీరు మహర్ను చెల్లించి మీరు వివాహాన్ని చేసుకోవాలి. ఇంకా దైవం చెప్తున్నాడు, మహర్ అంటే ఏదో 500 ఒక 1000 రూపాయలు నామమాత్రంగా నిర్ణయించడం కాదు. దైవం చెప్తున్నాడు, వఆతుహున్న ఉజూరహున్న బిల్ మఅరూఫ్, న్యాయబద్ధంగా మీరు చెల్లించండి. లక్షలు మనము వారి దగ్గర నుండి లాగడానికి ప్రయత్నం చేస్తామే, మరి అటువంటి లక్షలను మీరు ఎదురివ్వాలి. మహర్ అనేది మీరు కట్నం తీసుకోకూడదు. లక్షల రూపంలో వాటిని మీరు ఎదురివ్వాలి స్త్రీకి. ఎందువల్లంటే ఆమెకు ఎంత ఇచ్చినా కూడా తక్కువే ఆమె చేసిన త్యాగానికి. సమస్తాన్ని కూడా విడిచిపెట్టేసి కేవలము భర్త కోసం ఆమె వచ్చేస్తుంది చూసారా, ఆ త్యాగానికి నీవు ఎంత ఇచ్చినా కూడా తక్కువే. కాబట్టి ఆమె, ఇంకా కొంతమంది ఉంటారు ఇవ్వడం ఇస్తారు మహరు, కానీ అది పేరుకు మాత్రమే ఆవిడకి ఇస్తారు. అన్ని హక్కులు కూడా ఇతను మగవారి దగ్గర ఉంచుకోవడం జరుగుతుంది. అది కూడా చాలా తప్పు సోదరులారా. మహర్ అనేది స్త్రీధనం, ఆమెకు చెందిన వస్తువు మాత్రమే, పర్టికులర్గా ఆమెకు చెందిన ఆస్తి మాత్రమే అది. ఆమె ఒకవేళ అంగీకరిస్తే ఆమె భర్తకు అది అనుభవించడానికి అవకాశం ఉంది తప్ప, లేకపోతే భర్తకు కూడా అది హక్కు లేదు ఆమె యొక్క ధనం మీద. కాబట్టి ఈ మహర్ అనేది న్యాయబద్ధంగా చెల్లించాలి. లక్షల్లో ఏదైతే అడుగుతామో, మనము అడగడానికి ప్రయత్నం చేస్తామో ఆ లక్షల్లో మనం ఎదురివ్వడానికి ప్రయత్నం చేయాలి సోదరులారా. ఎందుకంటే ఇది ఆమె యొక్క స్త్రీధనము, ఆమెకు అది ఉపయోగపడే ధనము అని చెప్పేసి మనము ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇంకా చూడండి, ఇంకా మీరు సంతోషంగా చెల్లించండి ఆమెకు. ఎందుకంటే సంతోషంగా ఆమె నీ వద్దకు వస్తుంది. ఒక 3 వంతుల జీవితం నీ వద్దకు గడపడానికి వస్తుంది. ఒక వంతు తల్లిదండ్రుల వద్ద గడిపిన ఇంకా రాబోయే 3 వంతుల జీవితం నీతో గడుపుతుంది. నీకు మంచి సంతానాన్ని ఆమె ప్రసాదిస్తుంది. దైవము ఆమె ద్వారా నీకు సంతానాన్ని ప్రసాదిస్తాడు. నీ యొక్క వంశము నిలబడేది ఆమె ద్వారానే. కాబట్టి నీవు ఆమెను సంతోషంగా నువ్వు ఆ యొక్క స్త్రీధనాన్ని చెల్లించి నువ్వు వివాహ బంధంలోనికి తెచ్చుకో అని చెప్పేసి ఖురాన్లో చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే మద్యపానం. సోదరులారా, మహిళ ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్లో
ఇది ఒక సమస్య. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, అదేమిటండి, మద్యపానం అనేది మగవారికి సంబంధించినటువంటి అంశం కదండి, అది సాంఘిక సమస్య కాదండి, మరి దానికి స్త్రీలకు ఏంటంటే సమస్య అని చెప్పేసి దానికి స్త్రీలకు ఏంటంటే సంబంధం అని చెప్పేసి మనకు ఒక ప్రశ్న వస్తుంది. సోదరులారా, సమాజం అంటే కుటుంబాల కలయిక సమాజం. కుటుంబం అంటే స్త్రీ పురుష కలిస్తేనే కుటుంబం అవుతుంది. కాబట్టి ఒక కుటుంబంలో ఒక భర్త ద్వారా సమస్య వస్తున్నప్పుడు ఆ సమస్య భార్యకు కాబట్టి మరొకరికి వస్తుంది, మరి ఎవరికి వస్తుందంటే ఒకసారి ఆలోచించండి. భర్త తాగి తందనాలాడి డబ్బును ఒళ్ళును గొల్ల చేసుకుని ఆమెను నానా రకాలుగా బాధలు పెడుతుంటే ఆ బాధ ఆ స్త్రీ కాకపోతే బయట వారు ఎవరైనా అనుభవిస్తున్నారు. ఆ సమస్య, ఆ తాగుడు సమస్య స్త్రీ సమస్య కాదా? అది ఒకసారి ఆలోచించండి సోదరులారా. ఆ సాంఘిక సమస్య స్త్రీ సమస్య కాదా? ముందే స్త్రీ సమస్య, ఆ తర్వాతే సాంఘిక సమస్య. అది సోదరులారా, తన భర్త వస్తున్నటువంటి ఆ 4 డబ్బులను కూడా ఆ తాగుడికి తగిలేసి మరి ఆ ఒళ్ళు గుళ్ళ చేసుకుని ఆ విధంగా జబ్బులతోటి అతను బాధపడుతుంటే, ఆ విధంగా మరి చుట్టుపక్కల అందరిలో కూడా చిన్నతనంగా ఉండి అగౌరవాలు అయిపోతుంటే తన కుటుంబము, తన బిడ్డలు బిక్కుబిక్కుమంటే ఏడుస్తుంటే మా నాన్న ఎలా మారిపోతున్నాడు ఏమిటి, ఈ విధమైన పరిస్థితి వస్తుంది ఏమిటి అని చెప్పేసి బిడ్డలు బిక్కుబిక్కుమని ఏడుస్తుంటే ఆ తల్లి పడే, ఆ స్త్రీ పడే బాధ, ఆమె బాధ కాకపోతే త్రాగుడు, ఆమె బాధ కాకపోతే ఎవరి బాధ అంటే ఒకసారి ఆలోచించండి సోదరులారా. ఎన్ని కుటుంబాలు ఈ రోజున సర్వనాశనం అయిపోతున్నాయి ఈ త్రాగుడు మహమ్మారికి. సోదరులారా, ఇది కేవలము మధ్యతరగతి చిన్న తరగతి కుటుంబంలో కాదు సోదరులారా, పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళలో మరియు ఉన్నతమైనటువంటి కుటుంబాల్లో కూడా ఈ విధమైనటువంటి వ్యవహారాలు ఉన్నాయి. కొంతమంది బయటపడతారు, కొంతమంది బయటపడరు. ఈ రోజున సుమారు 70 నుండి 80% మంది ఈ త్రాగుడు అలవాటుకు బానిసైపోయి ఉన్నారు సోదరులారా. ఈ మహమ్మారి ఏ విధంగా పిప్పి చేస్తుందంటే మనుషుల్ని, కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి. అనేక మంది స్త్రీలను విధవులుగా చేసేస్తుంది ఈ యొక్క సమస్య. దీనికి మన దురదృష్టం ఏంటంటే మన నాయకులు కానివ్వండి, మన ప్రభుత్వాలు కానివ్వండి దగ్గరుండి ప్రోత్సహించడం మన దురదృష్టము. సంపూర్ణ మద్యపానం జరిగినప్పుడు అందరికంటే ఎక్కువగా సంతోషించింది మన మహిళలే. మహిళా లోకం ఎంతగానో సంతోషించింది. మళ్ళీ ఆ రోజులు ఎప్పుడు వస్తాయని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నది సోదరులారా. మరి 1500 సంవత్సరాలకు పూర్వము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఈ త్రాగుడు అనేది ఇంతకంటే ఎక్కువగా భయంకరమైనటువంటి సమస్యగా ఉండింది. అప్పుడు ప్రతి కుటుంబంలో కూడా బాణలుగా ఆ యొక్క మద్యాన్ని నిల్వ చేసుకునేవారు. మరి 24 గంటలు కూడా మద్యంలో చిత్తైపోయి ఉండేవారు. మరి అటువంటి వారిని మద్యం అంటేనే అసహించుకునే జాతిగానే మార్చివేశారు. కేవలం 23 సంవత్సరాల్లో సోదరులారా, కేవలం 23 సంవత్సరాల్లో మద్యం అంటేనే అసహ్యం. మరి 1500 సంవత్సరాలకు పూర్వం మానివేసినటువంటి వారు మద్యాన్ని నేటికి కూడా వారు ముట్టుకోలేదు. ప్రళయం వరకు కూడా ఇన్షాల్లా అల్లాహ్ తలిస్తే ముట్టుకోరు వాళ్ళు. మరి ఇంత అద్భుతమైనటువంటి నైతికత పరివర్తన ఏ విధంగా జరిగింది? కేవలం దైవం ఒక్కడు, ఆయన మిమ్మల్ని చూస్తున్నాడు. మీరు చేసే ప్రతి పనిని ఆయన నమోదు చేస్తున్నాడు. మరి ఎవరైతే మద్యాన్ని వారు ముట్టుకుంటారో వారు స్వర్గం యొక్క వాసనను కూడా ఆగ్రహించలేరు. స్వర్గాన్ని వెళ్ళడం తర్వాత సంగతి, దాని సువాసన కూడా మీరు చూడలేరు అని ఒక్క నైతికతమైనటువంటి మాట. నిజంగా అది జరుగుతుందో జరగదో అనేది ఇతనికి తెలియదు. అంటే అగోచర జగత్తులో లభిస్తాయి. మనం స్వర్గాన్ని చూసింది లేదు, అక్కడ మనకు లభించే ఆ యొక్క సుఖాలను కూడా మనం చూసింది లేదు, కానీ లభిస్తాయి అన్న ఆశ. చూసారా, విశ్వాసము ఎంత బలంగా ఉంటే మన నైతికత కూడా అంతే విధంగా బలంగా ఉంటుంది. కాబట్టి దైవం చెప్తున్నాడు, విశ్వాసి యొక్క ప్రధానమైన గుణం ఏంటంటే వారు ఆ యొక్క అగోచర విషయాలను కూడా విశ్వసిస్తారు. కాబట్టి కేవలం ఒకే ఒక మాట, మీరు ఈ మద్యాన్ని విడిచిపెట్టండి అని ఎప్పుడైతే ప్రవక్త వారు ఆజ్ఞాపించారో, దైవము ఎప్పుడైతే ఆజ్ఞాపించాడో, ఇన్నల్ ఖమరు వల్ మైసరు వ అన్సాబు వ అజ్లము రిజ్సుం మిన్ అమలి షైతాన్, ఈ త్రాగుడు కానివ్వండి, ఈ యొక్క జూదం కానివ్వండి, ఈ దైవేతర మందిరాలు కానివ్వండి, ఇంకా ఇటువంటివన్నీ కూడా షైతాను పనులు, మీరు దీని నుండి దూరంగా ఉండండి అని ఎప్పుడైతే దైవం ఆజ్ఞాపించాడో, రిజ్సుం మిన్ అమలి షైతాన్ ఫజ్తనిబుహు లఅల్లకుం తుర్హమూన్, దీన్ని మీరు మానుకుంటేనే మీకు సాఫల్యం దక్కుతుంది ఈ ప్రపంచంలో కూడా ఈ పరలోకంలో కూడా అని ఎప్పుడైతే దైవం ఆజ్ఞాపించాడో, వెంటనే మదీనా వీధుల్లో ఆ సారా అంతా కూడా ఏరులై పారింది సోదరులారా. మరి అటువంటి నైతికత విధానమే మనకు ఈ రోజున కూడా కావాలి. అటువంటి భయాన్ని, అటువంటి భీతిని, పరలోకం పట్ల ఆ యొక్క భయాన్ని మనము ప్రజల్లో మనం కలిగించాలి. నైతికత గురించి మనము చెప్పాలి.
కాబట్టి ఈ త్రాగుడుకి సమస్యకు పరిష్కారాన్ని ఇస్లాం ఎంతో అద్భుతంగా సూచిస్తుంది. ఎందువల్లంటే ఎవరైతే ఈ మద్యాన్ని సేవిస్తారో వారు స్వర్గాన్ని పొందలేరు అని చెప్పేసి ఎప్పుడైతే దైవం ఆజ్ఞాపించాడో, ఎప్పుడైతే దైవం నిర్దేశించాడో ఆ యొక్క త్రాగుడును మానివేయడం జరిగింది. ఇంకా చూడండి సోదరులారా, ఈ జూదము, ఈ పందాలు, ఈ జూదాలు, ఈ గుర్ర పందాలు కానివ్వండి, క్రికెట్ బెట్టింగ్స్ కానివ్వండి, ఈ రోజున సమాజాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. అనేకమైనటువంటి కుటుంబాలను సర్వనాశనం చేస్తున్నాయి. మనకు తెలియకపోవచ్చు అవి ఏ కుటుంబాలు నాశనం అవుతున్నాయి. ఎందువల్లంటే అన్నీ కూడా బయటకు రావు. అనేకమైనటువంటి మన యువకులు ఈ క్రికెట్ బెట్టింగ్స్లో పడిపోయి తమ యొక్క సొమ్ములను నాశనం చేసుకుంటున్నారు. వారి ద్వారా తల్లిదండ్రులకు బాధలు కలిగిస్తున్నారు. మరి ఖురాన్లో చెప్తున్నాడు దైవము, ఈ పందాలు అనేవి వీటి నుండి మీరు దూరంగా ఉండండి. ఈ జూదము, ఈ పందాలు శైతాను పనులు. శైతాను దైవానికి కృతజ్ఞుడు. మిమ్మల్ని స్వర్గం నుండి దూరంగా తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. నరక కూపంలోనికి తోసివేయడానికి శైతాను మీ వెనకాల నీడ మాదిరిగా మీ గురించి కాసుకుని ఉన్నాడు. కాబట్టి వాడి గురించి మీరు చాలా జాగ్రత్త వహించాలి. ఈ యొక్క జూదాన్ని, ఈ యొక్క మద్యపానాన్ని, ఈ యొక్క పందాలను వీటన్నిటి కూడా విడిచిపెట్టండి అని చెప్పేసి దైవం ఆజ్ఞాపించడం జరిగింది. కాబట్టి సోదరులారా, ఈ త్రాగుడు కానివ్వండి, ఈ జూదము, ఈ మద్యాలు, ఇటువంటికి ప్రధానమైనటువంటి ఈ సమస్యలకు పరిష్కారాన్ని ఇస్లాము కేవలము దైవభీతి ఆధారంగా సూచిస్తుంది. నీకు స్వర్గం కావాలంటే వీటి నుండి నువ్వు దూరంగా ఉండాలి. స్వర్గము ఈ భూమి ఆకాశాల అంత విశాలమైనటువంటి స్వర్గం అది. కాబట్టి నీవు దాన్ని సాధించాలి అంటే ఈ తాత్కాలికమైనటువంటి ఈ జీవితం పట్ల, జీవితాన్ని గురించి నువ్వు ఆలోచించావా? శాశ్వతమైనటువంటి ఆ జీవితాన్ని నువ్వు కోల్పోతావు. ఇది ఏ విధంగా ఈ జీవితం గడిచిపోతుంది. కానీ మరి ఆ శాశ్వతమైనటువంటి జీవితం సాధించాలంటే ఇక్కడ నీ మనస్సును నీ యొక్క నియంత్రణలో ఉంచుకోవాలి. శైతాన్ యొక్క నియంత్రణకు నువ్వు ఇచ్చినట్లయితే నిన్ను పక్కదారి పట్టించేస్తాడు అని చెప్పడం జరిగింది. కాబట్టి సోదరులారా, ఈ కూడా స్త్రీ సమస్యలే. తన భర్త త్రాగుతూ వస్తున్నాడంటే అది స్త్రీ సమస్యే. మరి తన భర్త పందాల్లో, జూదాల్లో డబ్బును పోగొట్టుకుంటూ మరి ఒక సంసారాన్ని గొల్ల చేస్తున్నాడంటే అది కూడా స్త్రీ సమస్యే. కాబట్టి వీటికి పరిష్కారాన్ని ఇస్లాం చాలా అద్భుతంగా ఈ విధంగా చెప్పడం జరిగింది. ఇంకా చివరిగా ఏంటంటే హక్కుల యొక్క ఉల్లంఘన, అంటే హక్కులను పరిరక్షించకుండా ఉండడము, మహిళా హక్కులను గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో ఏం చెప్పారంటే, మహిళల హక్కులు చాలా పవిత్రమైనటువంటి హక్కులు, కాబట్టి ఆ హక్కులు ఉల్లంఘన మీరు చేయకండి, ఆ హక్కులను వారికి ఇచ్చివేయండి అని చెప్పేసి ప్రవక్త వారు చెప్పడం జరిగింది. కాబట్టి చాలా సున్నితమైనటువంటి హక్కులు మహిళా హక్కులు. వాటిని గురించి మనము చాలా కాన్సన్ట్రేషన్గా, చాలా జాగ్రత్తగా ఆ హక్కులను వారికి ఇచ్చివేయాలి. ఆ హక్కులను మనము కాజేసామా, తొక్కిపెట్టేసామా అంటే తప్పనిసరిగా మనము దైవం ముందు సమాధానం చెప్పుకోవాలి. ఎందువల్లంటే సృష్టికి మూలము స్త్రీ. మగవాని యొక్క పక్కటి ఎముక నుండి స్త్రీని సృష్టించడం జరిగింది. మగవానిలో సగభాగం అంటారు అందుకని స్త్రీని. కేవలం మాటల వరకే, కానీ చేతల్లో మనిషి ఈ రోజున ఏం చేస్తున్నాడు? ఆమెను బజారుకి ఈడుస్తున్నాడు. సమానత్వం పేరుట బజారులకు వీడ్చి ఆమెను ఫ్యాషన్ షోల్లో నగ్నంగా తిప్పుతూ నలుగురులో కూడా చూపిస్తూ ఆమె అందచందాలను తన్మయత్వం చెందుతున్నాడు. ఈ విధంగా తన మృగ తృష్ణను, కోరికలను ఈ రోజుగా తీర్చుకుంటున్నాడు. అతని యొక్క మాయాజాలంలో స్త్రీ కూడా పడిపోయింది. నేను ఈ విధంగా బయటకు రాకపోతే సమానత్వం యొక్క సమానత్వం ఎంపించుకోదు అని చెప్పేసి స్త్రీ కూడా మరి బయటకు రావడం జరుగుతుంది. సోదరులారా, ఇది కేవలము మగవాడు చేసినటువంటి ప్లాన్. అయితే రండి సోదరులారా, ఇస్లాం ధర్మంలో మహిళ యొక్క హక్కులు ఏ విధంగా ఉన్నాయి? ఆధ్యాత్మిక పరంగా చూసినట్లయితే సమానమైనటువంటి హక్కులను ఇస్లాం ధర్మం ప్రసాదించడం జరిగింది. దైవం చెప్తున్నాడు, వమయ్య అమల మిన సాలిహాతి మిన జకర్ వ ఉన్స వహువ ముమిను ఫఉలైక యద్ఖులుల్ జన్న. మంచి పనులు చేసేవారు స్త్రీలైనప్పటికీ కూడా, పురుషులైనప్పటికీ కూడా, ఒకవేళ వారు విశ్వాసులైతే వారు స్వర్గంలో ప్రవేశిస్తారు. కాబట్టి స్త్రీ అయినప్పటికీ కూడా, పురుషులైనప్పటికీ కూడా మీరు విశ్వాసి అయినట్లయితే, దైవం ఒక్కడు అని మీరు విశ్వసిస్తూ ఉన్నట్లయితే, ఆయన యొక్క ఆజ్ఞల ప్రకారం మీరు జీవితం గడుపుతున్నట్లయితే మీరు స్వర్గంలో ప్రవేశిస్తారు. అంతే తప్ప మీరు స్త్రీలకు ఒక స్వర్గం, లేకపోతే పురుషులకు ఒక స్వర్గం ఎంత మాత్రం కూడా కాదు. మీరు భార్యాభర్తలు ఇద్దరు కూడా దైవభక్తులైతే ఏ విధంగా అయితే ఇక్కడ భార్యాభర్తలుగా ఉన్నారో స్వర్గంలో కూడా భార్యాభర్తలుగానే ఉంటారు. అంతేకాకుండా వారి సంతానం కూడా వారి అడుగుజాడలో నడిచినట్లయితే అందరం కూడా ఏ విధంగా అయితే ఇక్కడ కుటుంబం సంతోషంగా, ఆనందంగా, తాత్కాలికమైనటువంటి ఈ ప్రపంచంలో జీవితం గడుపుతాము, శాశ్వతంగా మరి ఇదే కుటుంబము మరి ఎంతో ఆనందంగా శాశ్వతంగా అక్కడ జీవితం గడపడం జరుగుతుంది. ఇంతకు మించి ఒక అద్భుతమైనటువంటి శుభవార్త ఇంకేముంటుంది మనిషి జీవితానికి? ఒకసారి ఆలోచించండి సోదరులారా. కాబట్టి మంచి పనులు చేస్తే, విశ్వసించి మంచి పనులు చేస్తే స్త్రీ అయినా పురుషుడైనా ఇద్దరు కూడా సమానమే అని చెప్పేసి దైవం చెప్తుంది.
1930 సంవత్సరంలో బ్రిటిష్ గవర్నమెంటు మహిళలకు 33% యొక్క రిజర్వేషన్ పాస్ చేయడం జరిగింది 1930 సంవత్సరంలో. 1932 సంవత్సరంలో అన్నీ బెసెంట్ అనే ఒక స్త్రీవాద రచయిత్రి, ఈమె మహిళా హక్కుల యొక్క ఉద్యమకర్త కూడాను, ఆమె ఒక గ్రంథాన్ని రచించింది ఇస్లాం గురించి. ఆమె ఆ గ్రంథంలో చెప్తుంది, ఇంగ్లాండ్లో 1930 సంవత్సరంలో స్త్రీలకు హక్కులు ప్రసాదించింది. కానీ ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే 1500 సంవత్సరాలకు పూర్వమే ఇస్లాం ధర్మంలో సమానమైనటువంటి హక్కులను ఇస్లాం ధర్మం ప్రసాదించింది. ఒకవేళ ఎవరైనా ఇస్లాం ధర్మంలో స్త్రీలకు హక్కులు లేదు అంటే వారు ఘోరమైనటువంటి అపనిందను వారు వేస్తున్నారు దాని ఇస్లాం మీద అని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. ద టీచింగ్స్ ఆఫ్ మొహమ్మద్ అనే ఒక గ్రంథాన్ని ఆమె రచించి వాస్తవానికి ఆమె క్రైస్తవురాలు అయినప్పటికీ కూడా, వాస్తవానికి ఆమె స్త్రీవాద రచయిత్రి అయినప్పటికీ కూడా, వాస్తవానికి ఆమె స్త్రీ హక్కుల యొక్క ఉద్యమకర్త అయినప్పటికీ కూడా ఆమె ఇచ్చిన సాక్ష్యం ఏమిటంటే మహిళా లోకానికి సమానమైనటువంటి హక్కులు 1900 సంవత్సరంలో కాదు, ఎప్పుడో 1500 సంవత్సరాలకు పూర్వమే ఇస్లాం ప్రసాదించింది అని చెప్పేసి ఆమె సాక్ష్యం ఇవ్వడం జరిగింది సోదరులారా. కాబట్టి ఆధ్యాత్మికమైనటువంటి హోదాను చూసుకున్నట్లయితే ఇరువురు కూడా సమానమైనటువంటి హోదాను ఇస్లాం ధర్మంలో కలిగి ఉన్నారు. ఇంకా దైవం చెప్తున్నాడు, ఆ రిజాలు నసీబు మిమ్మక్ తసబు వారి నిసా నసీబు మిమ్మక్ తసబు. ఎవరైతే స్త్రీలు ఎంతైతే సంపాదించుకుంటారో వారికి అంత, మరి పురుషులు ఎంతైతే సంపాదించుకుంటారో వారికి అంత, ఎవరు ఎంత సంపాదించుకుంటారో అంత తప్పించి ఈ విధమైనటువంటి భేదభావం లేదు అని చెప్పేసి దైవం ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక ఆర్థిక హోదాను చూసుకున్నట్లయితే ఆర్థిక హోదాలో ఇస్లాం ధర్మము స్త్రీకి ఆర్థికపరమైనటువంటి హక్కులను కూడా ప్రసాదించిన సోదరులారా. అది చూడండి, మరి మొట్టమొదటి ధర్మము స్త్రీలకు ఆస్తిలో హక్కులను ప్రసాదించినటువంటి ధర్మం ఏదైనా ఉంది అంటే అది ఇస్లామే. ఇస్లాం పురుషుని యొక్క ఆస్తిలో కూడా ఆమెకు వాటాను ఇచ్చింది, అదే తల్లిదండ్రుల యొక్క ఆస్తిలో కూడా ఆమెకు వాటాను ఇవ్వడం జరిగింది సోదరులారా. చూడండి, 2 వాటాలు ఆమెకు వస్తాయి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే సహజంగా ఇస్లామిక వ్యతిరేకులు ఇక్కడ చేసే ఒక అపోహ ఏంటంటే ఇస్లాము ఒక పురుషునికి 2 స్త్రీలకు సమానం చేస్తుంది కదండి అని చెప్పేసి ఇక్కడ చెప్తారు. అది సాక్ష్యం ఇవ్వడంలో మాత్రమే. అంటే ఏదైనా ఒక విషయంలో సాక్ష్యం ఇవ్వడానికి ఒకవేళ ఒక పురుషుడు లభించకపోతే మీరు 2 స్త్రీలను మీరు సాక్ష్యం కోసం పిలవండి అని చెప్పేసి దైవం అక్కడ ఆజ్ఞాపిస్తాడు. ఎందుకంటే ఒకవేళ ఆమె ఒక ఆమె మర్చిపోతే మరొక ఆమెకు గుర్తు చేస్తుందని చెప్పేసి. సహజంగా ఏమిటంటే మనిషి సహజంగా బలహీనంగా ఉంటాడు కాబట్టి, స్త్రీ కొంచెం శారీరకంగా బలహీనంగా ఉంటుంది కాబట్టి ఆమె ఏదైనా విషయం మర్చిపోతే ఆమెకు మరొక స్త్రీ జ్ఞాపకం చేయడం కోసము. ఎందుకంటే ఆమెకు అనేకటువంటి పనులు ఉంటాయి, సంసారికమైనటువంటి పనులు ఉంటాయి. ఆ పనుల వ్యవహారంలో పడిపోయి ఆమె ఏదైనా మర్చిపోతే ఇంకొక ఆమెకు జ్ఞాపకం చేస్తుంది అన్న ఉద్దేశంతో సాక్ష్యం ఇవ్వడానికి మాత్రమే ఒక పురుషుని 2 స్త్రీలతో సమానం అని చెప్పడం జరిగింది తప్ప ఆస్తి విషయంలో కాదు సోదరులారా. ఆస్తి విషయంలో ఆమెకు భర్త యొక్క ఆస్తులు కూడా ఆమెకు వాటా లభిస్తుంది, అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క ఆస్తులు కూడా ఆమెకు వాటా లభిస్తుందని చెప్పేసి ఇస్లాం చెప్పడం జరిగింది. ఇక ఈ ఆర్థిక హోదాను చూసుకున్నట్లయితే ఇంకా సంపాదనకు సంపాదన కూడదండి, ఇస్లాం ధర్మం స్త్రీలు సంపాదించడానికి వ్యతిరేకమండి అని ఎవరైనా అంటే అది చాలా తప్పు సోదరులారా. ఎందుకంటే ఇస్లాం ధర్మము సంసారం యొక్క పోషణ బాధ్యతలను మగవారికి అప్పగించింది సరే. ఎందుకంటే శారీరకంగా మనిషి కొంచెం బలంగా ఉంటాడు కాబట్టి, మానసికంగా కూడా కొంచెం బలంగా ఉంటాడు కాబట్టి కుటుంబం యొక్క పోషణ బాధ్యతను మగవారికి ఇవ్వడం జరిగింది. కానీ ప్రస్తుత సమాజంలో భార్యాభర్తలు ఇరువురు కూడా పని చేయకపోతే కుటుంబం గడిచే పరిస్థితి ఉండడం లేదు. కాబట్టి ఆమె కొన్ని పరిధులకు లోబడి, అంటే ఆమె తన పరదాను ధరించి ఆమె తన భర్త యొక్క సంపాదనకు కొంచెం చేదోడు వాదుడుగా ఉండడంలో ఎంత మాత్రం కూడా తప్పు లేదు. ఆమె కొన్ని నియమాలకు కొన్ని పరిమితులకు లోబడి ఆమె తన జాబ్ చేసుకోవచ్చు, ఆమె ఎంత ఉన్నతమైన చదువులు కూడా చదువుకోవచ్చు. దానికి ఎంత మాత్రం కూడా ఇస్లాం అడ్డు చెప్పడం లేదు సోదరులారా. ఇస్లాము మహిళల యొక్క చదువుకి ఆమె విద్యకు అడ్డు అని ఎవరైనా అంటున్నారంటే అది తెలియని కారణంగా వారు చేస్తున్నటువంటి అపవాదు మాత్రమే. ఇక సాంఘికపరమైన హోదాను చూసుకున్నట్టయితే సోదరులారా, ఆమెకు ఎవరైతే నచ్చుతాడో అతనినే ఆమె తన భర్తగా ఎంచుకునే హక్కు ఆమెకు ఉన్నది. ఒకవేళ ఆమెకు ఇష్టం లేదనుకోండి, ఎంతటి పెద్ద వ్యక్తినైనా ఆమె తిరస్కరించవచ్చు. అందుకని వివాహ సమయంలో ఆమెను అడగడం జరుగుతుంది, మేము నీ వివాహాన్ని ఈ వ్యక్తితో చేస్తున్నాము, నీకు ఒప్పందమేనా అని చెప్పగానే ఆమె నాకు ఇష్టమే అని చెప్పేసి 3 సార్లు చెప్తుంది. ఒకవేళ అక్కడ నాకు ఇష్టం లేదు అని చెప్పింది అనుకోండి, ఎంత ఖర్చు పెట్టి ఆ పెళ్ళి హడావిడి చేస్తున్నప్పటికీ కూడా ఆమెకు ఇష్టం లేకపోతే ఆ పెళ్ళి జరగదు. చూడండి సోదరులారా, మనము వేరే ఎక్కడైనా అడుగుతామా, స్త్రీని అడుగుతామా నీకు ఇష్టమా ఏదని చెప్పేసి? కానీ పెళ్లి సందర్భంలో ఇంకొక క్షణంలో పెళ్ళి అయిపోతుంది అనగా ఆమెను అడగడం జరుగుతుంది, నీకు ఇష్టమేనా, నీకు ఇష్టమే అని చెప్పేసి. ఆమె
ఒకవేళ ఇష్టం లేకపోతే ఆ పెళ్ళి అక్కడితో ఆగిపోతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో ఒక స్త్రీ వస్తుంది. స్త్రీ ఒక ఫిర్యాదు చేస్తుంది, ఓ ప్రవక్త, నా తండ్రి నాకు ఒక వివాహం చేశాడు, కానీ నాకు ఇష్టం లేనటువంటి వివాహం చేశాడు, నన్ను అడగకుండా వివాహం చేశాడు అనగానే ప్రవక్త వారు ఆ తండ్రిని కూడా పిలిచి, నీ విధంగా చేశావు అంటే ఆమె అవును చేశానండి అంటాడు. ఆ స్త్రీ చెప్తుంది, లేదు ప్రవక్త, నేను నా యొక్క హక్కు ఏమిటో తెలుసుకోవడానికి అడిగాను, కానీ ఇప్పుడు ఆయన చేసినటువంటి వివాహం నాకు సమ్మతమే అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి వివాహము సందర్భంలో ఆమె అంగీకారము తప్పనిసరి. ఒకవేళ ఆమెకు సంసారంలో ఏదైనా పొసగలేదనుకోండి, ఆమెకు విడిపోవడానికి కూడా ఆమెకు రైట్స్ ఉన్నాయి, హక్కులు ఉన్నాయి. ఒకవేళ భర్త విడాకులు ఇవ్వకుండా సతాయిస్తుంటే, బాధిస్తుంటే ఆమె ఖులా అని చెప్పేసి స్త్రీ విడాకులు సహజంగా పురుషునికి ఉన్న హక్కు విడాకులు అని చెప్పేసి సహజంగా భావిస్తుంటారు. కానీ ఇస్లాం స్త్రీలకు కూడా విడాకుల హక్కును ప్రసాదించింది, దాన్ని ఖులా అంటారు. ఒకవేళ భర్త అతను బాధిస్తుంటే విడాకులు ఇవ్వకుండా ఖులా రూపంలో నువ్వు ఇచ్చేదంటే నేనే నీకు విడాకులు ఇస్తున్నాను అని చెప్పేసి విడాకులు ఇచ్చేసి ఆమె అతని బంధాల నుండి బయటపడే మార్గం కూడా ఇస్లాం సూచించింది. ఈ విధంగా సోదరులారా, సాంఘిక పరంగా కానివ్వండి, ఆర్థిక పరంగా కానివ్వండి, సామాజిక పరంగా కానివ్వండి, అనేకమైనటువంటి సమానమైనటువంటి హక్కులను ఇస్లాం ప్రసాదించింది. ఇది సమస్యల్లా మనకు దాని గురించి తెలియకపోవడమే, తెలిసినటువంటి ముస్లిం సోదరులు చెప్పకపోవడమే, ఇంకా వారు తమ ఆచరణ ద్వారా ఇది ఇస్లాం అని చెప్పకపోవడమే. కాబట్టి సోదరులారా, అయితే ఏ విధంగా జరిగినప్పటికీ కూడా సత్యం అనేది సత్యమే. సత్యం మనకు ముందుకు వచ్చినప్పుడు మనం దాన్ని అంగీకరించాలి. ఈ విధంగా ఇస్లాము మహిళా సమస్యలన్నిటి కూడా చాలా చక్కటి పరిష్కారాన్ని సూచిస్తుంది. మనము దాన్ని అనుసరించినట్లయితే మన సమాజాన్ని నిస్సందేహంగా మార్చగలుగుతాము అనడంలో ఎటువంటి సందేహం లేదు. దైవం మనందరికీ కూడా సరైన మార్గాన్ని చూపించుగాక. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం.